నివాసము కట్టుకొని 7 స్తంభములు చెక్కుతున్నది. పశువులను వధించి ద్రాక్షరసం కలిపి ఉన్నది. భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది. తన పనికెత్తుల చేత జనులను మీదది నిలిచి జ్ఞానం లేని వాడు ఎక్కడికి రమ్మని తెలివి లేని వారికి నేను నేను సిద్ధపరిచిన ఆహారము భుజించు, నేను కలిపిన ద్రాక్షరసము పానము. ఇక జ్ఞానం లేని వారై ఉండగా తెలివి కలుగుజే మార్గంలో చక్కగా నడువు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ మాట 7వ వచనం, జ్ఞానం లేని వారే ఉండగా బ్రతుకుడి, తెలివి కలుగుజే మార్గంలో చక్కగా నడువు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకున్నాడు. భక్తిహీనులను గద్దించడానికి అవమానమే కొంత జ్ఞానం ఉంది. నీతి గలవానికి బోధ చేయవాడు జ్ఞానాభివృద్ధి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. చాలాసార్లు మాట చెప్పారు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. అయితే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అంట. ఈ జ్ఞానం ఏమని సెలవిస్తుందంటే, మరి అపహాసకులకు బుద్ధి చెప్పువాడంట తనకే నింద తెచ్చుకుంటాడు. అపహాసం చేస్తారు. ఉదయ కాలంలో నేను వెళ్ళిన స్థలమందు మధ్యాహ్నం అక్కడ ప్రార్థన చేయమని ఫోన్లు వచ్చింది. ఫోన్ కాల్ ద్వారా ప్రార్థించమని కోరినప్పుడు కొంచెం వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఎందుకు? వాళ్ళకి అక్కడ ప్రార్థన అంటే వెళ్ళిన ప్రదేశం అటువంటిది. వాళ్ళు అన్యుడు పిలిచారని చెప్పి మనం వెనక్కి ఆగటం అనేటువంటిది, ఇప్పుడు వాళ్ళు అన్యుడు కదా అని చెప్పి, ఎందుకంటే ప్రేమతో తాళ్యంతో వాళ్ళు మనకు దగ్గరికి తీసుకోవలసిందే తప్ప కానీ వాళ్ళు వేరు చేయటానికి లేదు. ఎందుకంటే దేవాది దేవుడు సర్వ మానవాళ్ళని పిలుస్తున్నాడు కదా. సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులను మీరు అందరూ కూడా ఏకంగా కూడి మీరు రండి, చెవి ఒగ్గండి నా మాటలకు. కాబట్టి అన్యజనులకు కూడా వెలుగు కలిగి ఉన్నదని సెలవిచ్చిన దేవాది దేవుడు వారి మధ్యలో వారు పిలిచిన పిలుపుకు నేను వెళ్ళడం జరిగింది అనుకున్నాం. కానీ అక్కడ ఉండగా అనేకమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. కానీ ఎలాగా ప్రార్థించడానికి అవ్వట్లేదు. సరికదా చివరికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను అన్నాను. తర్వాత నా మనస్సు నన్ను గద్దించింది. ఏమని? ఇప్పుడు ప్రార్థన రిక్వెస్ట్ ఇంటికి వెళ్ళేదాకా అనేది ఉండకూడదు అక్కడ, మరి ఎలా అనుకుని సరే కొంచెం బయటకు వచ్చేసి అక్కడ చిన్న ప్లేస్ ఉంటే అందులోకి వెళ్ళి ప్రార్థించాం. ఎందుకంటే దేవాది దేవుడు మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది. ఏ స్థలం అందేనే ఎక్కడైనా కూడా మనం ప్రార్థించే కృపను దేవుడు దయచేశాడు. ఏంటంటే గత కాలంలో పాత నిబంధన కాలంలో చూస్తే సంవత్సరానికి ఒక్కమారు పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి మన ప్రధాన యాజకుడు ముందుగానే మరి మన కొరకు ఏంటంటే సిద్ధపరిచినటువంటి ఆ కృపను బట్టి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం ప్రార్థించుకునే కృపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి నా మనసులోకి వచ్చింది ఏంటి అని అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. కాబట్టి మనం హృదయ శుద్ధి ఉండాలి తప్ప కానీ మనము ఎక్కడ ప్రార్థిస్తున్నామని కాదు కదా. అక్కడ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కాబట్టి ఈ అవకాశం ఈ స్థలం ఉంది ఇలాగా దేవుడు దయచేశాడని చెప్పి నేను ఏంటంటే ఆ ప్రక్కకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేసి ముగించాను. తదుపరిలో అందులో ఆ అమ్మాయి, ఆ ఇంటి గల పాప తన సమస్యను చెప్పింది. చూసారు కదా. ఇప్పుడు అంటే ఈ దేవుడు ఎలా ఆకర్షిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, స్నేహబంధములతో నేను మిమ్మలను ఆకర్షించి తిని. ఆకర్షణ అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా మనకు జరుగుతుంది. ఆకర్షణ దేవుడే ఆకర్షించుకుని అన్యజనులకు గొప్ప వెలుగు కలిగిన చీకటిలో ఉన్నవారికి వెలుగు కలిగి. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం ఉన్నది. అనేక విషయాలకు మనము చెప్పుకుంటూ వెళ్తే చీకటి విషయంలో మరి దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి అటువంటి వారికి కూడా దేవుడు మరి ఆయన తన రక్షణను వెల్లడి చేశారు. ఇప్పుడు అలా ప్రార్థన చేయటం ద్వారా ఒక నిమిషం పక్కకెళ్ళి ఆ ఇంటిగల పాప మరి పక్క హిందూ అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి క్రిస్టియన్ స్కూల్లోనే చదివిన అనుభవం ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలో వాళ్ళ హిందూ సంప్రదాయంలోనే మిగిలిపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారంటే నాకు ఇష్టం అండి అని చెప్పింది. అయితే తన యొక్క పరిస్థితి చెప్పింది ఇలాగా. అమ్మాయి యంగ్, ఇంచుమించు
24 సంవత్సరాలు 23 పూర్తి అయిపోయి 24th వచ్చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయి మరి ప్రార్థన చేయించుకుని దేవుని చిత్తమైతే మేము మరలా రాజులు అంటే వాళ్ళు హైదరాబాద్ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర ఉంటారట. అక్కడికి వచ్చారు తను, ఆ ఇంటికెళ్ళ మరి మనవరాలన్నమాట. అయితే ఆ ఫంక్షన్కి వచ్చారండి. అయితే నాగార్జున సాగర్ అండి అని చెప్పారు. తనకి అంటే దేవుడు ఆకర్షించడం ద్వారా ఏమైందని అంటే రాజుల వరకు నేను మరలా వచ్చినప్పుడు తప్పకుండా నేను వస్తానండి అని చెప్పడం జరిగింది. అంటే దేవుని చేత ఆకర్షించబడతాం, పట్టబడతాం, ఎప్పుడు ఎలాగనేటువంటిది. అయితే తదుపరిలో నాకు మరొక సోదరి అన్నారు, ఇక్కడ అంత పబ్లిక్గా దేవుని గురించి మాట్లాడే అవకాశం లేదు, మన దేవుడు ఇంత గొప్పవాడై ఉండి కూడా మనం మాట్లాడే అవకాశము దేవుని గురించి చెప్పే కానీ లేకపోతే ప్రార్థించే అవకాశం కూడా లేదు, మనం అంత భయపడవలసి వస్తుంది అన్నది మరో సోదరి. అప్పుడు నేను ఒకటే అన్నాను, చూడండి పందులు ఎదుట ఏమేయకూడదు, ముత్యాలు వేయకూడదు, పందులు ఎదుట ముత్యాలు చల్లకూడదు. ఒకవేళ పందులు ఎదుట ముత్యాలు చల్లినప్పుడు ఏమవుతుంది, కాళ్ళతో చాలా మంది జనుల మధ్యలో ఎక్కడ మనము దేవుని యొక్క మాటలు ఒక ముత్యము లాంటివి కదా, ముత్యాలు లాంటివే నన్ను పరలోక రాజ్యం ముత్యమును పోలి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క సమయంలో ఎక్కడ మనము విత్తాలో ఎక్కడ విత్తకూడదో కూడా దేవుడే దాచుకుంటాడు అనేటువంటిది నేను అక్కడ గ్రహించగలిగాను. ఎందుకంటే ఆ వాక్యం గుర్తొచ్చింది, పందులు ఎదుట ఏం చేయకూడదు, ముత్యాలు చల్లకూడదు. అలాగే ఇక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు ఉన్నటువంటి మాటను చూస్తే అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దెంపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవారిని గద్దెంపక వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. అవునండి, ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానం గలవారిని గద్దిస్తాడంటే వాడు మనల్ని ప్రేమిస్తాడు కానీ అపహాస్యం చేయడట. ఏమండి, జ్ఞానం గలవారు. అందుకే ప్రభు దగ్గర కూడా మరి మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే సొలొమోను ఏదైతే కోరాడో, తండ్రి నాకు జ్ఞానం ఇవ్వమని సొలొమోనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 8-9 వచనాల దాకా కూడా 10 వచనాలు ఇంచుమించు 10 తండ్రిని సంతోషపరుస్తాడట. పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇహలోక తండ్రి పరలోక తండ్రి గురించి కూడా చూస్తే కనుక హెబ్రీ రాసిన పత్రికలో వచ్చినప్పుడు, హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నదండి, చూడండి 12వ అధ్యాయంలో అంటాడు. 12వ అధ్యాయంలో తండ్రి అనే మాటను మనం చూస్తున్నామండి. ప్రభు మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. 10వ అధ్యాయం సామెతల గ్రంథంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. అంటే జ్ఞానం గల కుమారుడు. ఇక్కడ మనం కూడా కుమారులను కుమార్తెలై ఉన్నామని హెబ్రీ రాసిన పత్రికలో కూడా దేవుని లేఖనం సెలవిస్తుంది. చూడండి 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రియులారా, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. చూడండి, నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఇక్కడ చూడండి, అపహాస్యకులను మనం గద్దించినప్పుడు కూడా అపహాస్యకుల యొక్క రీతి మనకు అవమానం తీసుకొస్తారండి. అందుకు ఒక్కొక్కసారి పందులు లాంటి మనుషుల దగ్గర కూడా ముత్యాలు లాంటి దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ వాక్యం మనం చెప్పినా కూడా వారు ఏం చేస్తారంటే అపహాస్యం తీసుకొస్తారు. అయితే నా కుమారుడు జ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానమును బోధించినప్పుడు, వారిని గద్దించినప్పుడు మరి కాస్త వారు ఏం చేస్తారు మాత్రమే మనకి బాగా పూర్తిగా అర్థమవుతుందండి. అందుకే నీ వాక్యమును నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున కూడా ఏం చేస్తున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు, నేను ధ్యానించుచూ ప్రార్థిస్తాను. ధ్యానంతో కూడిన చదువు ఉండాలి, ధ్యానంతో కూడిన ప్రార్థన ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, తాను ప్రభు చేయు శిక్షను తృణీకరించదు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదంట, విసుగోకూడదు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకూడదు. చాలా మందికి పాస్టర్స్ మాట్లాడేటప్పుడు గద్దింపులు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారు విసుక్కుంటారు, ఇంకెప్పుడు చూసినా మమ్మల్ని గద్దించటమేనని. ఆ గద్దింపులంట జీవమార్గములై ఉన్నాయి. ఆ గద్దింపు జీవమార్గమై ఉన్నదని ప్రభు లేఖనం సెలవిస్తుంది. అందుకే భక్తుడైనటువంటి దావీదు ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను
ఆయన హెచ్చరికను మరచిత్రి. చూడండి, ఆయన హెచ్చరికను మరచిత్రి, మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ప్రభు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండిస్తాడంట. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడని ఇంకా కిందకు మనం చూసినప్పుడు మనకి తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన కుమారుడును కుమార్తెలమై ఉన్నాము కనుక ఆయన నిత్యము కూడా గర్దిస్తాడండి. నిత్యము కూడా ఆయన శిక్షిస్తూ ఉంటాడు, ప్రేమిస్తాడు, సరిచేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఆయన శిక్షను మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. జ్ఞానుల జ్ఞానము చేత వారు గర్దిస్తున్నప్పుడు కూడా ఆ గద్దింపులకు లోబడలే తప్ప కానీ దాని గురించి మనము విసుగు చెందడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు చూడండి, మన కుమారుడిగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైనను చూడండి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీచులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులై తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిన కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలి. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు, మేలు కొరకే శిక్షించుచున్నాడంట. ఏమండి, చెడుపు మన శిక్షిస్తారా ఎవరైనా? మేలు కొరకే శిక్షించుచున్నారు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును గురించి గద్దించినప్పుడు మనల్ని సులువుగా చిక్కులు పెడుతుందంట పాపం. అందులో జ్ఞానమును గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానము కేకలు పెడుతున్నది, తెలివి లేని వారు ఇక్కడికి రండి. లోకము పాపంలో కొట్టుకుపోతున్నది, లోకము పాపంతో ఈడ్చుకుపోతూ ఉన్నది. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు బయటికి రండి అని జ్ఞానం ఘోషిస్తూ ఉన్నది. అది ఎక్కడ ఘోషిస్తున్నదంటే రాజమార్గములలో, సంత వీధుల్లో కూడా కేకలు పెడుతుందంట. ఆ జ్ఞానం ఎవరు అని అంటే యెహోవాయే జ్ఞానము అని ఖచ్చితంగా చూస్తాం. 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయం 2 విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. దేవునికి స్తోత్రం. అదే సులువుగా చిక్కులు పెట్టేస్తారు. పాపం ఎంత అంటే అదేమి చాలా ఖండింపుగా ఉండదు అనమాట. పాపం అనేది చాలా సులువుగా ఉంటది. అదే కనుక శిక్షించినప్పుడు, ఇప్పుడు సినిమాకి వెళ్తాను డాడీ అంటే వెళ్ళొచ్చాయంటే అది ఎంత ఈజీగా ఉన్నదో చూడండి. సినిమాకి వెళ్ళొచ్చేయమని అండి, బాబు గుడికి రా అంటే రమ్మంటారు గుడికి, ఇప్పుడు కాదులే వచ్చి వారం వస్తారు. ఇది ఇది ఎలా ఉన్నది అంటే వెళ్ళిపోయి ఆడుకుంటారు. కానీ మోకాళ్ళు వేస్తే ప్రార్థన చేయమంటే చేయలేదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమంటే చేయలేదు. అదే కనుక లోకపరంగా వెళ్ళిపోయిన అంటే ఎంత ఆనందమో, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అనమాట. కానీ అది శిక్షించేటప్పటికి అలా కాదు. మీరు ఆటపాటలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏది కూడా సినిమాలకు వద్దు, షికార్లకు వద్దు. దైవ సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో ఏమున్నది అని అంటే సంపూర్ణ సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉన్నది అని పిలిస్తే కనుక అది చాలా కఠినంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మరియు ప్రభు నా కుమారుడు ప్రభు చేసి శిక్షణ తృణీకరణ ఆయన నేను గర్దించినప్పుడు విసుగము. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అదే అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ వర్డ్. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపం దేవుడే మన కొరకు ఎంతగానో చూడండి మరి పోరాడు కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని మాట చూస్తాం. ఈ యొక్క మాట మనం చూసినప్పుడు చూడండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నమాట. దాన్ని విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకనూ మనం చూసినట్లయితే చాలా వర్షన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంచెం ముందుకు సాగి ఇక్కడ ఈ మాట చూసి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చూడండి, జ్ఞానం కలగని ఉపదేశము చేయవాడు మరింత
జ్ఞానము నందు. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియ వివేచనకు ఆధారం అంటండి. వివేచనకు ఆధారం దేవుని, పరిశుద్ధ దేవుని గురించి చూడండి, తెలివియ వివేచనకు ఆధారం. అయితే కిందది 11వ వచనం రేపటి దినంలో ధ్యానం చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మరి మొదటి నుంచి కూడా